ఒకరోజు పౌలయ్య గారు ఎఫెసు పట్టణానికి వెళ్ళారు సువార్త పరిచర్య నిమిత్తం. ఆ ఎఫెసు పట్టణానికి వెళ్తే ఆ ఎఫెసు పట్టణంలో పుతోను అను దయ్యము పట్టిన ఓ చిన్నదా పెద్దదా? నువ్వు చిన్నడో పెద్దడువా? ఈ దయ్యం పట్టింది కూడా ఎవరు చెప్పండి? చిన్నది దయ్యం పట్టింది. ఆ దయ్యం పేరేంటి? పుతోను. పుతోను అనే మాటకు అర్థం ఏంటంటే సర్పము, వక్ర సర్పము, ఘట సర్పం అనే రకరకాల అర్థాలు ఉన్నాయి. ఆ అర్థాల మీదే ప్రసంగం చెప్తే ఈరోజు ఆ ఒక్క మాట దగ్గర ఆగిపోద్ది. సర్పం ఏం చేస్తుంది అన్న కాడ చెప్పాను అనుకోండి, సబ్జెక్ట్ అక్కడ ఆగిపోద్ది. కానీ ఈరోజు ప్రభు ఇచ్చింది దాని గురించి కాదు. పుతోను అను దయ్యము పట్టిన ఆ స్త్రీ దయ్యము పట్టినప్పుడు ఏం చేసింది? ఒకవేళ చిన్నది చేసినట్లు నువ్వేదైనా చేస్తున్నావంటే 100% నువ్వు కూడా పుతోను దయ్యము పట్టిన స్థితిలోనే ఉన్నావు. ఆ దయ్యము నిన్ను వదలాలి రాత్రి. ఆ దయ్యము నిన్ను వదలాలి రాత్రి. ఆ దయ్యము నిన్ను వదలాలి రాత్రి. ఆ దయ్యము నీ కుటుంబీకులను వదలాలి రాత్రి. ఆ దయ్యము నీ చేతి కింద పనిచేస్తున్న వారిని వదలాలి. ఆ దయ్యము సమాజంలో ఉన్న వారిని వదలాలి. పుతోను దయ్యానికి మన సంఘములో, మన సరిహద్దుల్లో, ఈ బెర్షెబా మినిస్ట్రీస్ కుటుంబాల్లో దానికి చోటు లేకుండా పోవాలి. ఈ పుతోను అను దయ్యం పట్టి ఏం చేసింది? ఎక్కువ విషయాలు చెప్పను. పుతోను అనే మాటకు అర్థమేమన్నాను? సర్పము యొక్క లక్షణాలు చెప్తే వర్తమానం అక్కడ ఆగిపోద్ది, కానీ అక్కడికి రాదు. నేను కిందకి వెళ్తాను. ఈ పుతోను అను దయ్యం పట్టిన ఈ స్త్రీ ఏం చేసిందంటే 16వ వచనం, మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా పుతోను అను దయ్యము పట్టిన దయ్యం సోదె చెప్పుట చేత తన యజమానులకు బహులాభము సంపాదించుచున్న ఒక చిన్నది మాకు ఎదురుగా వచ్చెను. మేము ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచుండగా, ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళు? దయ్యము పట్టినది వీరికి ఎదురుగా వచ్చు. చెప్పాలి. ఒకసారి వస్తే పర్లా, 2 సార్లు వస్తే పర్లా, 4-5 సార్లు వస్తే పర్లా. కానీ ఏం జరిగింది చూడండి. 17వ వచనం, 18వ వచనం. ఆమె ఇలాగు అనేక దినములు చేయుచుండెను. ఏంటి? వీళ్ళేమో ప్రార్థనా స్థలానికి వెళ్తున్నారు. ఆ దయ్యం పట్టిందేమో వీళ్ళకి ఎదురుగా వస్తుంది. ఇలా ఒక రోజు కాదు, ఒక వారం కాదు, అనేక దినములు చేయించు వస్తుంది. వచ్చింది ఊరుకుంటుందా? 17వ వచనం, ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుష్యులు ఎవరిని వెంబడిస్తుందటండి? సేవకుల్ని. వెంబడించేది ఎవరిని? దెయ్యం పట్టింది సేవకుల్ని వెంబడిస్తుందంట. ప్రార్థనా స్థలానికి వెళుతున్న వారికి ఎదురుగా వస్తుందట. దైవ సేవకులను వెంబడిస్తుందట. ఆమె పౌలును మమ్మును వెంబడించి ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు. పుతోను అని దయ్యం పట్టింది. ఎవరికి ఎదురుగా వస్తుంది? ప్రార్థనా స్థలమునకు వెళ్ళుచున్న పౌలు శీలలకు ఎదురుగా వస్తుంది. ఒక రోజా, 2 రోజులా? అనేక దినములు ఎలాగో చేయించు వస్తుంది.
ఇలాగ చేస్తూ వస్తుంది. ఒకటి సరే చూసి చూడనట్టు దైవజనుడు పానిచ్చాడు. రెండోది వారిని వెంబడిస్తుంది. ఎవరిని? దైవ సేవకుల్ని వెంబడి చూడండి. మంచోడు అంటారా చెడ్డోడు అంటారా? చెప్పండి. ఎవరైనా దెయ్యం పట్టింది అంటారా? ఎవరైనా అంటారా? దెయ్యం పట్టింది అంటారా ఎవరైనా? దైవ సేవకుల్ని, అందులో పౌల అపోస్తలుని వెంబడిస్తున్న వారిని దెయ్యం పట్టిందని ఎవరు అంటారు? వెంబడిస్తుంది ఎవరిని? దైవ సేవకుల్ని. ఎన్ని దినాలు? అనేక దినాలు. వారు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే రోజు వారికి ఎదురుగా వస్తుంది, వారిని వెంబడిస్తుంది. వెంబడించిందట్టు ఉంటుందా? ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవుని దాసులు, వీరు మీకు రక్షణ మార్గము ప్రచురించువారై ఉన్నారని వాళ్ళ గురించి డప్పాలు కొడతాం మొదలెట్టింది. రోజు రావతాం, వాళ్ళు డమ్ము కొడతాం, డబ్బా కొడతాం. ఈ మనుషులు సర్వోన్నతుడైన దేవునికి దాసులు, సర్వోన్నతుడైన దేవునికి దాసులు, వీరు మీకు రక్షణ మార్గం ప్రచురిస్తారు అని చెప్తుంది. ఇలాగ 1 రోజా, 2 రోజులా, 3 రోజులా? ఎక్కడికి వెళ్తుంటే ఎదురుగా వస్తుంది? ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఎదురుగా వస్తుంది. ఇక్కడ 1 నిమిషం ఆగండి. ప్రార్థనా స్థలము అన్న దగ్గర మీరు ఆగాలి. వారికి ఎదురుగా వచ్చి వారిని వెంబడించి వారితో మాట్లాడుతుంది, వారిని గురించి చెప్తుంది. ఈ ఉద్దేశం ఏంటంటే, ఈ దెయ్యం యొక్క ఉద్దేశం, వీరు ఎక్కడికి వెళ్తుంటే ఎదురుగా వచ్చేది? రోజు ప్రార్థనా స్థలానికి వెళ్తుంటే ఎదురుగా వచ్చేది. ఈ ప్రార్థనా స్థలం అన్నది 2 కోణాల్లో మేము ముందుంచుతాను. నెంబర్ 1, ప్రార్థనా స్థలం. నువ్వు చిన్న గూడు కట్టుకున్నావు, నీ చిన్నపాటి ఇల్లు ఉంది, మెయిన్ బెడ్రూమ్ ఉంది, చిన్న బెడ్రూమ్ ఉంది, కిచెన్ ఉంది, డైనింగ్ హాల్ ఉంది, హాల్ ఉంది. నీ ఇంట్లో ప్రార్థనా స్థలం ఉందా? 1 నిమిషం ఆలోచించాలి. నేను ఇంటిని కట్టేటప్పుడు 3 బెడ్రూమ్స్ ఏర్పాటు చేశాను. అందులో ఒక గదిని ప్రార్థనా గది అని నేను చెప్పాను. దాంట్లో ప్రార్థన మాత్రమే ఆ గదిలో ఉంటాం, అంటే ఆ గది ప్రార్థనా గది. ప్రార్థనా గది అంటే ప్రతి నివాసంలో కూడా ఒక స్థలం ఉండాలి, ప్రార్థనా స్థలం. నీకు దేవుడు చిన్నపాటి ఇల్లు ఇచ్చాడు. నీ చిన్నపాటి ఇంట్లో 1 గది ఉందో 2 గదులు ఉన్నాయో నాకు తెలియదు. ఉన్న గదుల్లో, ఉన్న నివాసములో ఏదో ఒక భాగాన్ని ప్రార్థనా స్థలముగా నువ్వు కేటాయించుకోగలిగావా? ఏ స్థలమునైతే నువ్వు ప్రార్థనా స్థలముగా కేటాయించుకుంటావో ఇక ఆ స్థలంలో మరేది జరగదు. ఒక భాగం, ఒక గదిలోనే ఈ భాగం కేటాయించాం, ఆ మూల మూలకి ప్రార్థన జరగాలి. నువ్వు ప్రార్థించాలనుకున్నా, నీ ఇంట్లో ఎవరు ప్రార్థించాలనుకున్నా ఆ మూలకెళ్ళి అక్కడే ప్రార్థన చేసుకోవాలి. ఆ మూల ఏర్పాటు చేసావు, ఆ మూలే ప్రార్థన చేసుకోండి. అదొక స్థలం, ప్రార్థనా స్థలం. నీ ఇంట్లో నక్కలకు పొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, బంధువులు వస్తారని ఒక గెస్ట్ రూమ్ కూడా ఉంది. కానీ యేసయ్యకు నివాస స్థలం ఉందా?
ప్రార్థనా స్థలం ఉందా? నీ ఇంట్లో ప్రార్థనా స్థలం అనేది ఓ చిన్న భాగం ఏదో ఒకటి ఉందా? లేకపోతే నేను ఈరోజు చెప్తున్నాను దైవ సేవకునిగా, ఈ రాత్రి ఆరాధన అయిన తర్వాత మీరు వెళ్ళి నీవు నీ భార్య నీ పిల్లలు కలిసి ఇదిగో ఇక నుండి ఇది ప్రార్థనా స్థలముగా ప్రతిష్ఠించుకుంటున్నాము, ఇక్కడికి ప్రార్థనలే జరుగుతాయి, ఇక్కడ ఇంకేం జరగకూడదు అని నీ భార్యతో నీ బిడ్డలతో కేటాయించి అది ప్రార్థనా స్థలంగా కేటాయించుకోండి. అక్కడ ఇక లౌకికమైనది ఆ కాస్తంత లెక్కలో లౌకికమైన దాన్ని మాట్లాడద్దు, లౌకికమైన కుటుంబ వ్యవహారాలు చర్చించుకోవద్దు. ఆ కాస్తంత స్థలంలో అది దేవునికి సొంతం చేయండి. ఎప్పుడు ఒరగాలన్నా అక్కడికి వెళ్ళి మోకరించండి. అది నీ నివాసంలోనైనా, నీ వ్యాపార కేంద్రంలోనైనా, నీ వృత్తిలోనైనా, నీ భూభాగములోనైనా, దేవుడు నీకు ఇచ్చిన శ్వాసములోనైనా, ప్రతి చోట నీకు ఇవ్వబడిన దాంట్లో ఒకటి ఉండాలి. ఏంటిది? ప్రార్థనా స్థలం. నువ్వు ఆ స్థలానికి వెళ్ళినప్పుడు అక్కడ నువ్వు ప్రార్థన చేయాలి. అది ప్రార్థన చేయటానికి మాత్రమే కేటాయించబడింది. అలా నీ వ్యాపార కేంద్రాల్లో, నీ ఇంట్లో, నీ బిడ్డలు కూడా చెప్పాలి, ప్రార్థన చేసుకునేటప్పుడు అక్కడికి వెళ్ళి ప్రార్థన చేసుకో, మోకరించు. ఫోటోలో అవన్నీ పెట్టిన అవసరం లేదు, అక్కడ ఏం ఉన్న అవసరం లేదు. ఒకవేళ చిన్నపాటి గది ఉందనుకో, బైబిల్కి సంబంధించిన పుస్తకాలన్నీ ఆ గదిలో పెట్టేసుకొని దాన్ని ఆ గదికి ప్రార్థనా గదిగా కేటాయించుకోండి. ఉదాహరణ చెప్తాను. మన రక్షకుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు తన 3.5 సంవత్సరాల సేవా జీవితంలో ప్రార్థన చేయటానికి కొండ ఎక్కెళ్ళేవాడు. అరణ్య ప్రదేశంలో ఉన్న కొండకి వెళ్ళేవాడు. కొండ మీదకి వెళ్ళి అరణ్య ప్రదేశంలో ప్రార్థన చేసేవాడు. ఎప్పుడు అక్కడే ప్రార్థన చేసేవాడు. యేసయ్య సేవా జీవితంలో ఆయన బ్రతికినంతకాలం, శరీరధారిగా భూమి మీద ఉన్నంతకాలం, ఆయన భూమి మీద ప్రార్థించడానికి ఆయనకు ఒక ప్రార్థనా స్థలం ఉంది. అగ్ని ప్రవక్త అయిన ఏలియా జీవితంలో అతనికి ఒక ప్రార్థన స్థలం ఉంది. కర్మేలు కొండ మీద ప్రార్థన చేసేవాడు. మరి నీ జీవితంలో నీకంటూ నీ ఇంట్లో ఒక ప్రార్థనా స్థలం ఉందా? నీ వ్యాపార కేంద్రంలో ఒక ప్రార్థనా స్థలం ఉందా? నీకు ఇవ్వబడిన ఎకరం భూభాగంలో ఓ ప్రార్థనా స్థలం, అక్కడ నువ్వు వెళ్ళిన ప్రతిసారి అక్కడ నిలబడో, మోకరించో, కూర్చోనో, మోకరించో ప్రార్థన చేసుకుని రావాలి. ప్రార్థనా స్థలం ఉండాలి. ప్రార్థనా స్థలం ఉన్న చోట దెయ్యమునకు స్థలము దొరకదు. ఇప్పుడు ఆమెను చెప్పండి. ప్రార్థనా స్థలం ఉన్న చోట దయ్యమునకు స్థలము లేదు. ఈరోజే ఆరాధన అయిన తర్వాత మీరు వెళ్ళంగానే దీన్ని కేటాయించండి. ప్రార్థనా స్థలముగా కొంత దేవుని కొరకు కేటాయించండి. ఇక మీదట నీ సొంత కార్యకలాపాలు అక్కడ ఏం జరగకోకుండా చూసుకోండి. అర్థమైందన్న వాళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి.